యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్ పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెంలోని ఇళ్లకు క్రాక్ రావడం జరిగింది. తాజాగా జరిగిన ఫ్యాక్టరీ సర్వే నంబర్ 6062 ఏలగిరి గ్రామం చౌటుప్పల్ మండల్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న బృందావన్ లాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో భారీ శబ్దాలు అలాగే పేలుడు సంభవించడమే దీనికి కారణం. పక్కనే ఉన్న అంతమ్మగూడెం గ్రామంలోని ఆ పేలుడుకు ఆ గ్రామంలోని ఇళ్లలో గోడలకు క్రాక్స్ వచ్చాయి. పెంకుటిల్లు కొత్తగా కట్టిన స్లాబ్ ఇల్లు పెచ్చులు కూడా పగిలిపోయాయి. దీంతో ఆ గ్రామంలో ఆయా ఇళ్లలోని నివాసితులకు భారీ నష్టం కలిగిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఫ్యాక్టరీపై చర్యలు తీసుకుని ఫ్యాక్టరీని అక్కడి నుండి తొలగించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. గ్రామస్తులు నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమంలో ఆ గ్రామ మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని నిరసనలు వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెం గ్రామంలో ఉన్నాం. ఈ రోజు ఈ అంతమ్మగూడెం గ్రామానికి సంబంధించినటువంటి తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నటువంటి ఈ గ్రామ ప్రజలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామానికి పడమటి వైపు మరియు తూర్పు వైపు ఉన్నటువంటి 10-11 కంపెనీల కాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురై బాధపడుతున్నటువంటి సందర్భంలో మెట్రో ఉదయం మరియు విజన్ టీవీ ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. 13వ తేదీ రాత్రి 9:30 గంటల సమయంలో బృందావన్ లాబొరేటరీస్ అనేటువంటి ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున భారీ పేలుడు సంభవించి గ్రామస్తులందరూ భయంతో మరి వణికిపోయినటువంటి సందర్భం. ఆ ఫ్యాక్టరీ పేలుడు శబ్దాలకి కిటికీలు, గోడలు, అద్దాలు, ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా ధ్వంసమైనటువంటి సందర్భంలో మరి ఇంకా రేపు ఏం ప్రమాదం జరుగుతుంది, ఈ రాత్రికి ఏం ప్రమాదం జరుగుతుంది అనేటువంటి భయాందోళన ఉన్నటువంటి ప్రజలతో మనం మాట్లాడదాం. కంపెనీ వేలింది అత్తమ్మ మంటలు అని చూసే వరకు రాత్రి అంతా ఇక్కడ బృందావనం కంపెనీలో మొన్న నైట్ ఇట్లా పేలింది. ఆ సప్పుడుకు మా ఇల్లు, మా దర్వాజాలు, కిటికీలు అన్ని ఇట్లా అదిరినాయి. మా గోడ ఏడు నుంచి అంతవరకు ఇట్లా పరిరొచ్చింది. ఇవాళ ఇట్లా అయింది. మళ్ళా మాట రోజు ఏమైతుంది అనేది మాకు భయం. మరింత సమాచారం కోసం మా విజన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.